ఓరి సాంబా, చెప్పు బాబ్జీనా. ఒక అగ్గిపెట్టెలోకి ఒక ఏనుగును దూర్చడం కష్టం కదా? అవునన్ను, చాలా కష్టం. మరైతే ఇంతకంటే కష్టమైన పని నువ్వు ఒకటి చెప్పరా. ఆ ఏనుగులోకి అగ్గిపెట్టె దూర్చడం అన్నా? కాదురా, గులాబ్ కే జామున్. అదే అగ్గిపెట్టెలోకి 2 ఏనుగుల్ని దూర్చడం. అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పు. అడ్డమైన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పడం. కాదురా, ఈ ఏనుగుకి పెళ్లి చేయడం. ఈడికా? ఎవడన్నా వీడు? ఈడి పేరు లడ్డుబాబు. వయసు 28, బరువు 268, మరి నడుము 78. విషయం ఏంటంటే వీళ్ళలో కొవ్వెంతుందో లవ్ కూడా అంతే ఉంది. ఎవరిని లవ్ చేశాడన్నా? ఈ పిట్టని. అబ్బా, మాసు మసాలా. ఈ పిల్ల కూడా లవ్ చేసిందా? అది తెలియదు గాని ఈడి పిట్ట పైన కన్నేసిన తర్వాత ఇంకో పిట్ట వచ్చి ఈడి పైన రెట్టేసింది. బా ఆపన్నా, నీ కామెడీ కంపు కొడుతుంది. ఇంతకీ ఈ పిట్ట ఎవరు? పిట్ట కాదురా, బట్ట. ఇది బంగారు బుట్ట. ఈ క్లాస్ ఫిగర్ కి మన లడ్డు బాబు అంటే చచ్చేంత అభిమానం. అయితే అభిమానించి చచ్చిపోయిందా అన్న? లేదురా సుంఠ, మన లడ్డు బాబులో ఈడి లావు కాకుండా ఇంకో కోణం ఏదో చూసిందిరా ఈ పిట్ట. అంటే ఇది త్రికోణపు లవ్ స్టోరీయా బాబ్జీనా? త్రికోణమే కాదురా, ఇందులో చాలా కోణాలున్నాయి. అందులో ఈడిదో కోణం. ఎవడన్నా ఇడు? మన పుష్టి లడ్డుబాబు ఫాదర్ ముష్టి కిష్టయ్య. ముష్టి ఇది ఇంటి పేరా అన్న? కాదు, ఆడి ఫ్రెండ్స్ ఈయన్ని ముద్దుగా పిలుచుకునే పేరు. వీడు మాసు క్లాసు కాకుండా లడ్డుబాబు హైట్ కి వెయిట్ కి సరిపడా ఇంకో ఫిగర్ ని సెట్ చేసాడు. అంటే లడ్డు బాబుకి లైఫ్ లో విలన్ ఈడే అన్నమాట. విలన్ వాడు కాదురా సాంబా, వీడు. వీడా? ఈ బుట్టోడా? బుట్టోడా అని తేలిగ్గానకు గుడ్డలోడ తీసుకొడతాడు. వామ్మో, తర్వాత? అటు క్లాసు ఇటు మాస్ ఫిగర్ల మధ్యలో మన లడ్డుబాబు బాగా ఇరుక్కుపోయాడు. మరి ఎలా బయటపడ్డాడన్నా? తర్వాత ఏం జరిగింది? ఇదిగా ఈయన అడుగు, కరెక్ట్ గా చెప్తాడు. అమ్మో, వీడితో ఎందుకులే అన్నా. సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పు, చూస్తా. అంటే సాంబా, మూర్ఖులకి ఏదైనా ఒకరోజు లేటుగానే చెప్పాలంటరా. ఎందుకన్నా? అదే రేపు చెప్తా.